ఈ రోజు ఇంత పెద్ద వర్షం వచ్చి వాలీబాల్ మ్యాచ్ ఆపిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. హలో హాయ్ అందరికి. మీకు ఈ రోజు పక్క ఊర్లో వాలీబాల్ మ్యాచ్ ఉందంటే పొద్దున్నే రెడీ అయితే మేము వచ్చేసాము. వచ్చే దారిలో కొంచెం చినుకులు అయితే పడుతుండే, అక్కడ వెళ్తే తగ్గిపోద్ది కదా అనుకున్నాము. మేమైతే ఇక్కడ వచ్చాక వర్షం అయితే ఎక్కువైపోయింది, వాలీబాల్ కోర్టు కూడా మొత్తం తడిసిపోయింది. అందువల్ల మేమైతే ఇళ్లలోకి అయితే వెళ్ళిపోయి ఎంత చూసినా వర్షం అయితే ఆగలేదు. కావున మేము పక్కనే సంత జరుగుతుందంటే అక్కడైతే వెళ్ళిపోతున్నాము. మా వాళ్ళు ఎలాగో తడిసిపోయామని రోడ్డు మధ్యలో అయితే డాన్స్లు ఇస్తుండేరు. ఎలాగో తడిసిపోయాం కదా అని హుకుంపేట సంతకైతే స్టార్ట్ అయిపోయాం. మేము డైరెక్ట్ గా వెళ్ళి కాంప్లెక్స్ లోకి అయితే దూరిపోయాము, ఎందుకంటే గొడుగులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎలాగో తడిసిపోయాం కదా అని సంతకైతే వచ్చేసాము గొడుగులు లేకుండా. ఇదే అనమాట హుకుంపేటలో సంత జరిగే ప్లేస్. ఇక్కడ చాలా మంది అయితే వచ్చారు ఈ రోజు కూడా. ప్రతి శనివారం వాళ్ళు పండించుకున్న కూరగాయలు అయితే అమ్మడానికి తెస్తూ ఉంటారు ఇక్కడ. అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు, వాళ్ళని చూడడానికి మేమైతే వచ్చాము ఇక్కడ. మేము తడిసిపోయామని ఒక్క అమ్మాయి కూడా పట్టించుకోలేదు మాకైతే. మేము మొత్తం తిరిగేసి అయితే రిటర్న్ ఫ్రైడ్ రైస్ షాప్ కి అయితే వచ్చేసాము. కొద్దిగుంటే మా వాళ్ళు ఆకలికి పోయేవాళ్ళు. సో అందరైతే వాళ్ళకి వాళ్ళు నచ్చింది ఆర్డర్ చేసుకొని మేమైతే తినేసి రిటర్న్ అయిపోయాము. వీడియో కనుక నచ్చుంటే కొంచెం సపోర్ట్ చేయండి. సరే ఉంటాను, బాయ్.